ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ హెల్త్ బాగుందా? హ్యాపీ హెల్దీ లైఫ్ అందరికీ. ఓం శాంతి. సాకార్ మురళి ఈరోజు బాబా చెప్తారు, मीठे बच्चे तुम्हारा ये टाइम बहुत बहुत वैल्यूबल है, इसलिए इसे व्यर्थ मत गंवाओ, पात्र को देखकर दान करो. శివబాబు చెప్తారు, ఈ సంగం యుగంలో మీ సమయం చాలా చాలా వాల్యుబుల్ అయింది. దీన్ని అట్లనే ఊరికే పోగొట్టుకోకూడదు వ్యర్థంగా. మళ్ళీ దానం చూసి దానం ఇవ్వాలి, పాత్ర చూసి దానం ఇస్తూ ఉండాలి. అంటే ఎవరికి ఇంట్రెస్ట్గా ఉందో వాళ్ళకు బాగా చెప్పాలి, ఎవరికి ఇంట్రెస్టే లేదు వాళ్ళకు ముఖ్య మాట చెప్పేయాలి. अपने को आत्मा समझ बाप को याद करो. हमारी प्रश्न, गुणों की धारणा भी होती जाए, चलन भी सुधारता जाए, इसकी सहज विधि क्या है? బాబా అడుగుతున్నారు, మంచి గుణాలు కూడా ధారణ అవుతూ ఉండాలి, తర్వాత మన నడవడికే కూడా సరిచేస్తూ పోతూ ఉండాలి. దీనికోసం ముఖ్యంగా సహజ విధానం ఏమి సహజ విధానం? ఈ రెండింటికి బాబా చెప్తారు, जो बाबा ने समझाया है वो दूसरों को समझाओ. చాలా ఈజీ మెథడ్ చూడండి. బాబా మనకి ఏమంతా నేర్పించినారు అది మనం వేరే వాళ్ళకు నేర్పిస్తూ పోతూ ఉండాలి. అదే మంచి విధానం. మన గుణాలు కూడా మంచి గుణాలు ధారణ అవుతూ ఉంటుంది, మన నడవడికే కూడా సరి అయిపోతూ ఉంటుంది. అర్థమైందా విధానం? బాబా మనకి ఏమంతా చెప్తారో అది మనం వేరే వాళ్ళకి కూడా చెప్తూ ఉండాలి. జ్ఞాన ధనం दान करो तो गुणों की धारणा भी सहज होती जाएंगी, चलन भी सुधरती जाएंगे. जिनकी बुद्धि में ये ज्ञान नहीं रहती है, ज्ञान धन दान नहीं करते हैं, तो वो मनहूस है, कंजूस है. वो मुफ्त में अपने को घाटा में डालते हैं. అంటే బాబా చెప్తారు, జ్ఞాన ధనం ఇది దానం ఇస్తూ ఉంటే మన లోపల మంచి గుణాలు ఆటోమేటికలీ వస్తూ ఉంటుంది, మన నడవడికే కూడా బాగా అయిపోతుంది, మారిపోతూ ఉంటుంది. అయితే ఎవరు ఈ జ్ఞానం తెలుసుకోలేదు, అర్థం చేసుకోలేదు, జ్ఞాన ధనం దానమే చేయలేదు, వాళ్ళు కంజూస్ని అర్థం పిసినారి, వాళ్ళ అనవసరంగా వాళ్ళ జీవనంలో నష్టమైపోతూ ఉంటారు, వాళ్ళే నష్టం చేసుకుంటారు వాళ్ళ జీవనాన్ని. మరి గీత్ బచ్పన్ కే దిన్ బులానా దేనా అంటే మన చిన్నప్పుడు అంటే జ్ఞానంలో వచ్చిన తర్వాత ఎంత బాగా ఫ్రెష్గా ఉంటుంది. బాబా తలంపు ఎప్పుడు జ్ఞానం ఇంట్రెస్ట్ అన్నీ ఎంత బాగుండింది. నిదానంగా పెద్ద అవుతూ ఉంటే జ్ఞానంలో ఏమైపోతుంది, ఏదో ఒకటి లూజ్ అయిపోతుంది. ఈరోజు నవ్వుతారు, రేపు ఏడుస్తారు, అట్లా అయిపోతుంది. అందుకే అట్లా చేయకూడదు. బచ్పన్ కా దిన్ బులానా దేనా, ఆజ్ హస్సే ఔర్ కల్ రులానా దేనా. ఈరోజు నవ్వేది రేపు ఏడ్చేది అట్లా ఉండకూడదు. ఓం శాంతి. मीठे मीठे बच्चों ने गीत सुना, अर्थ तो अच्छी रीति समझा. हम आत्मा है और बेहद के बाप के बच्चे हैं, ये बुलाना देना. అంటే ఆత్మీక బిడ్డలు పాట విన్నారు కదా, అర్థం కూడా తెలుసుకున్నారు కదా. అంటే ఈరోజు మన బాబా బిడ్డ అయిన బేహద్ తండ్రి బిడ్డ ఆత్మ. అయితే ఇది మర్చిపోకూడదు, మర్చిపోతే మాత్రం ఏడుస్తారు లాస్ట్లో. అందుకే మర్చిపోకుండా ఉండండి, నేను ఆత్మ బేహద్ తండ్రి బిడ్డ అట్లా అని. अभी अभी बाप की याद में हर्षित होंगे, अभी अभी फिर भूल जाएंगे तो गम में पड़ जाते हैं.
अभी अभी जीते हो, अभी अभी मर पड़ते हो, अभी अभी बेहद के बाप के बनते हो, अभी अभी फिर जिस्मानी परिवार तरफ चले जाते हैं। तो बाप कहते हैं आज हमसे कल फिर न रुला देना, तो आज हंसे कल रुला न देना। ये बहुत हुआ गीत का अर्थ। అంటే బాబా బిడ్డ ఈరోజు అయిన ఇప్పుడిప్పుడు చాలా సంతోషం తలంపు ఉంటే తలంపు మర్చిపోదే అప్పుడప్పుడు చాలా దుఃఖం అయిపోతాం. ఇప్పుడిప్పుడు జీవించేది బాబా బిడ్డగా, మరి ఇప్పుడిప్పుడు చనిపోయేది ఇట్లా ఉండకూడదు. మన బేహద్ తండ్రి బిడ్డలు ఇప్పుడెప్పుడు శివబాబా నీ బిడ్డ నేను చెప్పుకునేది, మళ్ళీ చూస్తే వెంటనే శారీరక పరివారం ఏ ఉంటుందో దాని సైడ్ బుద్ధి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నవ్వేది ఇప్పుడే ఏడ్చేది అని అర్థం. ఈరోజు నవ్వేది రేపు ఏడ్చేది అట్లా ఉండకూడదు. ఈ పాట అర్థమే అది. ఆజ్ హసే కల్ रो न देना, तुम बच्चे जानते हो बोध करके मनुष्य शांति के लिए धक्के खाते हैं, तीर्थ यात्रा पर जाते हैं। ऐसे नहीं कि धक्के खाने से कोई शांति मिल जाएंगे। ये एक ही संगम युग है जब बाप आकर के समझाते हैं। पहले पहले तो अपने को अपना पहचानो, अपने को पहचानो। आत्मा ही है ना शांति स्वरूप, रहने का स्थान भी शांति धाम है। यहाँ आती है तो कर्म ज़रूर करना पड़ता है। అంటే బాబా చెప్తారు ఇప్పుడు మనుషులందరికీ శాంతి కావాలి. శాంతి కోసం పాపం ఎక్కడెక్కడ పోదారు, కష్టపడతారు, తీర్థయాత్రలంతా పోదారు. అక్కడంతా పోతే ఏమైనా శాంతి దొరుకుతుందా? లేదు. ఈ సంగం యుగంలో మాత్రమే మనకు స్వయం భగవాన్ వచ్చి చెప్తున్నారు, మొదట్లో మీరు మిమ్మల్ని తెలుసుకోండి, మీరు ఆత్మ వాస్తవంగా శాంతి స్వరూప్, మీ ఉండే ఇల్లు కూడా శాంతిధామ్, అక్కడి నుంచి వచ్చిన ఇక్కడ కర్మం చేస్తానికి. సో మొదట్లో మనం శాంతిధామ్లో ఉంటిమి, శాంతిధామ్గా ఈ విషయాన్ని చాలా బాగా తెలుసుకోవాలి. మరి సత్యయుగంలో ఉండేటప్పుడు కూడా మనం శాంతిగా ఉంటాం. సత్యయుగంలో సుఖం కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. శాంతిధామ్లో శాంతి మాత్రమే ఉంటుంది, సుఖం ఉండదు అక్కడ. तो ఎక్కడి నుంచి మనం ఇక్కడ వచ్చినాం, तो जहाँ सुख है उसे सुखधाम कहते हैं, जहाँ दुख है उसे दुखधाम कहते हैं. బాబా చెప్తారు మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఇక్కడ శాంతిధామ్ నుంచి. అయితే సుఖధామ్కి వచ్చినాం. ఎక్కడ సుఖం ఉంటుందో దాని సుఖధామ్ని చెప్తారు, ఎక్కడ దుఃఖం ఉంటుందో దాని दुखधामनी చెప్తారు. ये सब बातें अभी तुम समझ रहे हो. ये सब समझाने के लिए कोई को सन्मुख ही समझाया जाता है. అంటే ఇంత విషయాలంతా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అయితే ఇదాన్ని మనకు చెప్పేదానికోసం సన్ముఖులనే వచ్చి చెప్పాల్సిందిగా ఉంది. ఎక్కడో ఉండి సంకల్పం చేస్తే మనకేం అర్థమవుతుంది? నేరుగా మన ముందు వచ్చి శివబాబా మనకి ఈ విషయాలంతా చెప్తారు, సన్ముఖంలో వచ్చి చెప్తారు. तो प्रदर्शनी में जब अंदर घुसते हैं तो पहले पहले बाप का परिचय देना चाहिए. समझाया जाता है आत्माओं का बाप एक ही है, वही गीता का भगवान है, बाकी ये सब आत्माएं हैं. आत्मा शरीर छोड़ती है और लेती है, शरीर का नाम बदलता रहता है, आत्मा का तो नाम बदलता नहीं है. तो तुम बच्चे समझा सकते हो, बेहद के बाप से ही सुख का वर्षा मिलता है. అంటే శివబాబా చెప్తారు ఇప్పుడు ఎగ్జిబిషన్ అంతా మనం చేసేటప్పుడు మొదట్లో ఎవరు అందరూ వస్తారు కదా, వాళ్ళకు తండ్రి పరిచయం ఇవ్వాలి. తండ్రి ఎవరు? భగవాన్, గీతాకా భగవాన్ వాళ్ళు ఒకరే. అంటే భగవానే గీత చెప్పినారు అట్లా అని. బాకీ మిగతా వాళ్ళు అందరూ ఆత్మలు.
ఆత్మ పునర్జన్మం తీసుకుంటుందా లేదా? ఒక శరీరం తీసుకుంటుంది, దాన్ని వదిలేసి ఇంకొకటి తీసుకుంటుంది. అంటే ఆత్మలందరూ పునర్జన్మలో వస్తారు. వాళ్ళని భగవాన్ అని చెప్పరు. భగవాన్ అంటే పునర్జన్మ రహిత. సో మన అందరికీ శరీరం పైన పేరు వస్తుంది. మరి ఎన్ని పునర్జన్మం తీసుకుంటాం అన్ని పేరు చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే ఆత్మనేమో ఆత్మ అని చెప్తారు, దానికి ఏం పేరు లేదు. పేరు తీసుకుని పోతుందా ఆత్మ ఇంకొక జన్మానికి? ఆ పేరు శరీరానికి అది ఇక్కడే వదిలేస్తుంది. ఇంకొక జన్మం తీసుకున్నప్పుడు వేరే పేరు వస్తుంది. అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఈ విషయాలంతా చెప్పేదానికి బాబా సన్ముఖంలో వచ్చినారు మన ముందు. శరీరం అంటే మనం శరీరాన్ని మారుస్తూ ఉంటాం. బాబా బిడ్డలకు ఇదాన్ని విషయాలు వచ్చి చెప్తారు. అంటే తండ్రి వచ్చిందే బేహద్ సుఖాన్ని ఆస్తి ఇచ్చేదానికోసం. बाप सुख की सृष्टि स्थापना करते हैं, बाप दुख की सृष्टि रचे तो ऐसा तो हो ही नहीं सकता है. శివబాబా చెప్తారు, నేను సుఖాన్ని సృష్టి రచన చేస్తానికి వచ్చినాను. తండ్రి ఎప్పుడూ దుఃఖాన్ని సృష్టిన రచన చేయరు. తండ్రి సుఖమే సుఖం ఇస్తారు. సో భారత్ में लक्ष्मी नारायण का राज्य था, चित्र भी है ना, बोलो ये तो सुख का वर्षा मिलता है. అంటే లక్ష్మీనారాయణ చిత్రం కూడా ఉందా లేదా? లక్ష్మీనారాయణ రాజ్యం చేస్తూ ఉంటుంది. ఈ చిత్రంలో ఎంత బాగుంది. ఇదే సుఖాన్ని ఆస్తి బాబా మనకి ఇస్తారు. అగర్ కహే ये तुम्हारी कल्पना है तो एकदम उनको छोड़ देना चाहिए. कल्पना समझने वाली कुछ नहीं समझेंगे, कुछ भी समझेगा नहीं. तुम्हारा टाइम बहुत वैल्यूबल है. इस पुरानी दुनिया में तुम्हारी जितनी वैल्यूबल टाइम और किसका नहीं है. అంటే శివబాబా చెప్తారు, మనుషులు చాలామంది వస్తారు, వింటారు, మరి చెప్తారు లక్ష్మీనారాయణ అయ్యేది ఇదంతా మీ కల్పన అని చెప్తారు. వాళ్ళు అట్లా మాట్లాడితే వాళ్ళకి ఏం చెప్పకూడదు, గమ్ముగా అయిపోవాలి. మన నాలెడ్జ్ వేస్ట్ చేయకూడదు వాళ్ళ పైన. కల్పన అని చెప్పేవాళ్ళు ఏమీ అర్థం చేసుకోరు. వాళ్ళకి ఎంత చెప్పేదానికి పోతే కూడా వేస్ట్. మన టైం చాలా వాల్యుబుల్. బాబా చెప్తారు, శివబాబా బిడ్డలది టైం ఎంత వాల్యుబుల్ ఈ ప్రపంచంలో, అంత వాల్యుబుల్ వేరే వాళ్ళది లేదు. మనదే వాల్యుబుల్ टाइम ఇప్పుడు. तो बड़े बड़े मनुष्यों का टाइम वैल्यूबल होता है. बाप का टाइम कितना वैल्यूबल है. बाप समझा करके क्या से क्या बना देते हैं. పెద్ద పెద్ద మనుషులది టైం కూడా వాల్యుబుల్. భగవాన్ ఎంత శ్రేష్టాది శ్రేష్ఠ, వాళ్ళ టైం ఎంత వాల్యుబుల్. వాళ్ళు వచ్చి మనకి ఇదాన్ని చెప్పి ఎట్లా శూదర్ నుంచి బ్రాహ్మణ్ చేస్తున్నారు, మరి బ్రాహ్మణ్ నుంచి దేవతగా చేస్తున్నారు. ఎంత వాల్యుబుల్ टाइम బాబాది. तो बाप तुम बच्चों को ही कहते हैं ना कि तुम अपनी वैल्यूबल टाइम मत गवाओ. స్వయం భగవాన్ శ్రేష్టాది శ్రేష్ఠ చెప్తారు, మీ టైంని వేస్ట్ చేయొద్దు, మీ టైం చాలా వాల్యుబుల్, దాన్ని వేస్ట్ చేయొద్దు అని చెప్తారు బాబా. నాలెడ్జ్ పాత్రకు దేకర్ దేని चाहिए. పాత్ర చూసి దానం ఇవ్వాలి. కల్పన అది ఇది అని చెప్పే వాళ్ళకు మనం వదిలేయాలి. వాళ్ళ దగ్గర కూర్చొని మనం మాట్లాడి ఏం చేస్తాం? వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళకి చెప్పేది పోవాలి. మన అంటే ఈ నాలెడ్జ్ని వేస్ట్ చేయకూడదు. पात्र को समझाना चाहिए. सब बच्चे तो समझ नहीं सकते हैं, इतनी बुद्धि नहीं जो समझे. पहले पहले बाप का परिचय देना है. जब तक ये नहीं समझते हैं तो कि हम आत्माओं का बाप शिव है, तो आगे कुछ भी नहीं समझा सकते हो. बहुत प्यार से नम्रता से समझा करके रवाना कर देना चाहिए. అంటే रवाना कर देना चाहिए, क्योंकि आसुरी संप्रदाय ना झगड़ा करने में देरी नहीं करेंगे. ఇక్కడ బాబా చెప్తారు, మన టైం చాలా వాల్యుబుల్, అందుకే అట్లా ఇట్లా వాళ్ళ దగ్గర ఏమి చెప్పకూడదు. అందరికీ ఏమి ఈ జ్ఞానం అర్థం కాదు.
అంటే వాళ్ళకి అంత మంచి బుద్ధి లేదు అర్థం చేసుకునేకి. అందుకే శివబాబా చెప్తారు, మొదట్లో తండ్రి పరిచయం ఇచ్చి చూడాలి. అందరు ఆత్మలకు తండ్రి శివబాబా అట్లా అని చెప్పి చూడాలి. ఒకవేళ ఆ చిత్రం అర్థం కాలేదంటే వేరే ఏమీ అర్థం కాదు. అందువల్ల వేరే మాటలు చెప్పేదానికే పోకూడదు వాళ్ళ దగ్గర. అయితే చాలా ప్రీతిగా నమ్రతతో చెప్పి వాళ్ళని పంపించేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆసురీ సంప్రదాయం వాళ్ళు. ఇంకా ఏమైనా చెప్పేదానికి పోతే జగడాన్ని వచ్చేస్తారు. అందుకు బాబా చెప్తారు, మొదట్లో పరమాత్మ పరిచయం ఇవ్వండి. అది అర్థమైతే అంటే మిగతా అని చెప్పండి. ఆ విషయం అర్థం కాలేదంటే వాళ్ళ దగ్గరే పోవద్దు, వాళ్ళని వదిలేయాలి. ఏంటంటే జగడం చేసే దాంట్లో ఫస్ట్ నెంబర్ వాళ్ళు మరి. तो गवर्नमेंट स्टूडेंट्स की कितनी महिमा करती है, उनके लिए कितने प्रबंध रखती है. कॉलेज के स्टूडेंट्स ही पहले पत्थर मारना शुरू करते हैं, जोश हो जाता है. అంటే ఇక్కడ బాబా కంపేర్ చేసి చెప్తారు. ఇప్పుడు మనం కూడా చాలా ప్రీతిగా నమ్రతతో వాళ్ళకు పరమాత్మ పరిచయం మాత్రం ఇచ్చి పంపించేయాలి. వాళ్ళ దగ్గర టైం వేస్ట్ చేయకుండా. లౌకికులకు కూడా గవర్నమెంట్ స్టూడెంట్స్ని ఎంత మహిమ చేస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ని మహిమ చేయకుండా చదువుని స్ట్రిక్ట్గా చెప్తే వాళ్ళు రాళ్ళు అంతా వేసేదానికి రెడీగా ఉంటారు స్టూడెంట్స్. అందుకే చాలా ప్రీతిగా స్టూడెంట్స్కు చెప్పాల్సిందిగా ఉంటుంది. లేదంటే ఆ స్టూడెంట్స్ చాలా పెద్ద స్ట్రైక్ చేస్తారు. అందుకు బాబా చెప్తారు, ఇక్కడ కూడా అంతే, స్టూడెంట్స్లో ఆ శక్తి ఉంది, స్ట్రైక్ చేసే శక్తి, జోష్లో వచ్చేస్తారు. बूढ़े या माताएं तो पत्थर इतना जोर से नहीं लगाती, अक्सर करके स्टूडेंट्स का ही షోర్ होता है. బాబా చెప్తారు, ముసలి వాళ్ళు అంత అట్లా అంతా లేదు, అర్థం చేసుకుంటారు. మాతలందరూ కూడా ఇట్లా రాళ్ళంతా వేసేది స్ట్రైక్ చేసేది చెయ్యరు. జాస్తి స్టూడెంట్స్ చూస్తే యూత్ స్టేజ్లో ఎవరెవరు ఉంటారు వాళ్ళే స్ట్రైక్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత శక్తి ఉంటుంది. సో ఉनको ही लड़ाई के लिए भी तैयार करते हैं. అందుకే యూత్ని యుద్ధానికి అంతా తయారు చేస్తారు, ఆర్మీలో జాయిన్ చేసుకుంటారు. యూత్లో ఆ పవర్ ఉంది, ఉల్టా జల్దీ చేసేస్తారు. तो अभी बाप आत्माओं को समझाते हैं, तुम उल्टे बन गए हो, अपने को आत्मा के बदले शरीर समझ लिया है. अभी बाप तुमको सीधा बनाते हैं. कितना रात दिन का फ़र्क होता है. सीधा होने से तुम विश्व के मालिक बन जाते हैं. अभी तुम समझते हो हम आधा कल्प उल्टे थे, अभी बाप आधा कल्प उल्टा बना देते हैं. अल्लाह के बच्चे जो विश्व के बादशाह का वर्षा मिलता है, रावण उल्टा कर दिया है तो कला काया छट हो जाती है, फिर गिर जाते हैं. మరి బాబా చెప్తారు, ఆత్మలకే నేను చెప్తాను, ఆత్మ ఎంత ఉల్టా అయిపోయింది. ఇప్పుడు అన్ని మాటలు తలకిందుగా ఉంది. నేను ఆత్మ అని అనుకునేదానికి బదులుగా నేను శరీరాన్ని అనుకునేసారు. ఇది ఫస్ట్ ఉల్టా మాట. అందుకే బాబా అన్నిటిని సర్చ్ చేస్తారు. బాబా వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది రాత్రి పగలంత తేడా. మొదట్లో మనం ఎట్లా ఉంటాం, ఇప్పుడు ఎట్లా అయిపోయినాం, ఇప్పుడు నేరుగా అయిపోయినాం. సరి అయితే విశ్వానికి మాలిక్ అవుతాం. ఒకవేళ ఉల్టాగానే అర్థం చేసుకుంటూ ఉంటే పడిపోతాం. సో అర్ధకల్పం మనం ఉల్టాగా ఉంటాం. ఆత్మని అనుకునే దానికి బదులుగా దేహ అభిమానిలా వచ్చేస్తాం మనం. ఇప్పుడు బాబా మన సర్చ్ చేసినారు. సరి అయితే విశ్వానికి మాలిక్ అయిపోతాం మనం. మన నడవడికే అన్నీ సరిగ్గా ఉంటే విశ్వానికి మాలిక్. అది ఉల్టాగా అయిపోతే కింద పడిపోయేది. तो राम राज्य रावण राज्य అని చెప్తారా లేదా? तो तुम बच्चों की याद में रहना है, तुमको बाप की याद में रहना है, बल शरीर निर्वाह अर्थ कर्म भी करना है. फिर भी समय तो बहुत मिलता है ना,
బాబా చెప్తారు మీరు బాబా తలంపులో ఉండండి, అయితే శరీర నిర్వాహత పని కూడా చేయాలి. ఎందుకంటే మనకు చాలా టైం ఉంది. ఎంతోసేపు శరీర నిర్వాహత జాబ్ చేస్తారు, 8 hours చేస్తారు, మిగతా టైం అంతా బాబా తాలం చేయండి. तो कोई जिज्ञासा आदि नहीं है, काम नहीं है तो बाप की याद में बैठना है. फ्री टाइम्లంతా మనం शिवबाबा तालंपुला కూర్చోవాలి. वो तो अल्पकाल के लिए कमाई करते हैं, तुम्हारी ये सदा काल के लिए कमाई है, इसमें अटेंशन जास्ती देना चाहिए. బాబా చెప్తారు లౌకికలో అల్పకాల సంపాదన కోసం ఎంత టైం ఇస్తారు, అయితే ఇది సదాకాలాన్ని సంపాదన. దీంట్లో మనకు ఎంత అటెన్షన్ ఇచ్చి బాబా తలంపు చేయాల్సిందిగా ఉంటుంది. మాయా గడి గడి और तरफ ఖ్యాలాత్ లే ఆती है. అయితే ఈ మాయ ఏం చేస్తుందంటే గడి గడి వేరే అంతా విచారాలు తీసుకొస్తుంది, అనవసర విచారాలంతా తీసుకొస్తూ ఉంటుంది మాయ. ఏ తో హోతా హీ హై, माया बुलाती रहेंगी. इस पर एक नाटक भी दिखाते हैं. प्रभु ऐसा कहता है, माया ऐसा कहती है. बाप बच्चों को समझाते हैं मामिकम याद करो, इसमें ही विघ्न पड़ता है, और कोई बात में इतना विघ्न नहीं पड़ता है. पवित्रता पर कितना मार खाती है అంటే శివబాబా చెప్తారు మాయ ఎట్లా మరిపిస్తూ ఉంటుంది, గడి గడి బుద్ధిని వేరే వేరే సైడ్ తీసుకుపోతూ ఉంటుంది. దీనిపైనే ఒక నాటకం ఉంది. భగవాన్ ఒకటి చెప్తే మాయ వేరే చెప్తూ ఉంటుంది. అది ఒక నాటకం చేసి పెట్టినారు ఏదో. బాబా చెప్తారు మీరు నా తలంపులోనే ఉండండి ఎట్లా అని. అయితే బాబా తలంపు చేసేటప్పుడే విఘ్నం వస్తూ ఉంటుంది. తలంపులోనే విఘ్నం వచ్చేది, వేరే విషయాల్లో విఘ్నం లేదు. బాబా తలంపులో ఉండేటప్పుడు మరి పవిత్రంగా ఉంటే ఇంట్లో ఎంత హింస చేస్తారు, పవిత్రత పైన కూడా జగడాలు వస్తూ ఉంటుంది. అందుకు శివబాబా చెప్తారు మీరు ఏమైనా సరే పవిత్రంగా ఉండండి, నా తలంపు చేయండి అట్లా అని. भागवत आदि में इस समय की ही गायन है. पूतनाएँ शूर्पणखाएँ सभी है ना, सब इस समय की बातें हैं. जबकि बाप आकर के पवित्र बनाते हैं. उत्सव आदि भी जो भी मनाते हैं, जो भी पास्ट हो गया है उसका फिर त्यौहार मनाते हैं, अभी का ही है. అంటే భాగవత్లో ఏమంతా కథలు ఉంది, దాంట్లో గోపిలు ఉన్నారు భగవాన్ సైడ్, మరి పూతనాయి శూర్పణఖాయి వీళ్ళందరూ కూడా ఉన్నారు. లేడీస్లో రాక్షసి లాగా ఉంటారు. ఆ లేడీస్లా ఉండే రాక్షసిలో పేరు భయంకర పేరు, వాళ్ళు కూడా అపవిత్రం అవుతూ ఉంటారు. ఈ సమయందే అన్ని సంగం యుగంలోనే మాటలు. ఇదంతా ఏదంతా పండుగలు చేస్తామో ఇప్పుడు సంగం యుగంలో జరిగిన విషయాలే పండుగలంతా కూడా చేసేది, ఏమంతా జరిగిపోయిందో అది. తో ఇప్పుడు దీపావళి కూడా వస్తుంది కదా, సంగం యుగంలో జరిగిన మాటలే వస్తాం. ఏదంతా కల్పం ముందు జరిగిందో దాని మహిమ చేసి పండుగలు చేస్తారు. तो राम राज्य की महिमा गाते हैं क्योंकि पास्ट हो गया है. जैसे क्राइस्ट आदि आए धर्म स्थापन करने, तिथि तारीख भी लिख देते हैं कि उसका बर्थडे मनाते हैं. भक्ति मार्ग में भी ये धंधा अल्पकाल का चलता है. भक्ति मार्ग का भी आधा कल्प चलता है. మరి శివబాబా చెప్తారు రామరాజ్యాన్ని మహిమ చాలా ఉంది. ఎట్లా ఇప్పుడు క్రైస్ట్ వచ్చినారు, ధర్మస్థాపకులు ఎవరెవరు వచ్చినారు, అయితే వాళ్ళు ఏ టైంలో వచ్చినా ఏ దినం వచ్చినారో ఆ దినం అందరూ నోట్ చేసుకొని వాళ్ళ బర్త్డే కూడా చేస్తారు. సో ఇదంతా భక్తి మార్గంలో జరుగుతూ ఉంటుంది. పండుగలంతా భక్తి మార్గంలో అర్ధకల్పం చేసాం. ఏ ధర్మస్థాపకులు వస్తే వాళ్ళది ఎట్లా ఇప్పుడు క్రైస్ట్ 25th డిసెంబర్లో పుట్టినారు, వాళ్ళ బర్త్డే చేస్తానికి క్రిస్మస్ చేస్తారు. ఆ విధంగా కృష్ణాది కూడా చేస్తారు.
शिव बाबा अंते बर्थडे अंत చేస్తారు దేవతలది. सतयुग में ये सब नहीं होता है. సత్యుగంలో పండుగలంతా చేసేలేదు, అక్కడ వేరే వేరే ప్రోగ్రాम ఉంటుంది. तो ये दुनिया ही ख़त्म हो जानी है. ये सब बातें तुम्हारे में भी थोड़े जो है समझते हैं. बाप ने समझाया है सब आत्माओं को अंत में वापस जाना है. सब आत्माएं शरीर छोड़ करके चली जाती है. तुम बच्चों की बुद्धि में हैं, बाकी थोड़ा दिन है. అంటే శివబాబా చెప్తారు, ఇప్పుడు సత్యుగంలో ఈ పండుగలంతా ఉండదు, ఈ కలియుగాని ప్రపంచమే మారిపోతుంది, వినాశమైపోతుంది. అయితే ఈ విషయాలంతా తక్కువ మంది బాబా బిడ్డలు అర్థం చేసుకున్నారు. బాబా మనకి ఎన్ని మాటలు చెప్పినారు. లాస్ట్లో అందరూ ఆత్మలు వాపస్ ఇంటికి పోవాల్సిందే. అందరూ శరీరాన్ని వదిలేస్తారు, ఇక్కడే వదిలేసి ఇంటికి పోతారు. ఈ విషయం కూడా బుద్ధిలో ఉండాలి. బాకీ కొంచెం టైమే బాకీ ఉంది. కొన్ని రోజులు మనం ఇక్కడ ఉంటాం, వెళ్ళిపోతాం, అన్నీ వినాశం అయిపోతుంది. సత్యుగంలో మనం మాత్రమే ఉండేది. మరి పైన ఉండి కింద వస్తాం. సత్యుగంలో మనం ఎవరెవరు బాబా బిడ్డలు అయినారు వాళ్ళు మాత్రమే వచ్చేది అక్కడ. మిగతా వాళ్ళందరూ కింద రారు, పైనే కూర్చుంటారు ద్వాపర యుగం వరకు. जो कल्प पहले आए थे वही नंबरवार आएंगे, वही अच्छी रीति पढ़कर पढ़ाएंगे. ఎవరు కల్పం ముందు సత్యుగంలో వచ్చినారు వాళ్ళు మాత్రమే వస్తారు. ఎవరు బాగా చదివిస్తారో వాళ్ళే వస్తారు. అక్కడ నంబర్ వారే ఉంటారు, అంతా నంబర్ వార్ అయిపోతుంది. जो अच्छा पढ़ते हैं वो फिर नंबरवार ट्रांसफ़र हो जाते हैं. तुम भी ट्रांसफ़र होते हो. तुम्हारी बुद्धि जानती है जो आत्माएं सब नंबरवार वहाँ शांति धाम में जाकर बैठेंगी, फिर नंबरवार आती रहेंगी. అంటే ఇప్పుడు మీకు చాలా బాగా అర్థమైపోయింది. ఆత్మలు నంబర్వార్ పోతుంది, నంబర్వార్ వస్తుంది. అంటే పోయేటప్పుడు అందరూ చేరిపోదారనుకోండి, జల్దీ పోదారు. వచ్చేటప్పుడు మరి వాళ్ళ టైంలో నంబర్వార్ వస్తారు. ఈ విషయాలంతా మీకు చాలా బాగా అర్థమైందా? మరి శివబాబా వస్తారు దేనికి? बाप फिर भी कहते हैं मूल बात है बाप का परिचय देना. बाप का नाम सदैव मुख में हो. आत्मा क्या है, परमात्मा क्या है, दुनिया में कोई भी नहीं जानते हैं. बल गाते भी है ब्रुकटी के बीच में चमकता है अजब सितारा. बस जास्ती कुछ नहीं समझते हैं. అంటే ముఖ్య మాట బాబా తలంపు చేసేది, మరి బాబా పరిచయం అందరికీ ఇచ్చేది. సదా బాబా పేరే మన నోట్లో ఉండాలి. ఆత్మ ఏమి, పరమాత్మ ఏమి అన్నీ అర్థమైందా లేదా? అంటే మనుషులేమో పాట పాడుతూ ఉంటారు. బ్రుక్టి మధ్యలో ఇక్కడ ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తూ ఉంది అని చెప్తారు. ఏమి అది నక్షత్రం మెరుస్తూ ఉంది? అది తెలియదు. మరి అదే ఆత్మ వాస్తవంగా. तो सो भी ज्ञान बहुत थोड़ा है बुद्धि में, घड़ी भूल जाते हैं. पहले समझाना है बाप ही पतित पावन है. वर्षा भी बाप देते हैं, शाहनशाह बनाते हैं. तुम्हारे पास गीत भी है ना, आखिर वह दिन आया आज जिसका रास्ता भक्ति मार्ग में बहुत तकते थे. द्वापर से भक्ति शुरू होता है, फिर अंत में बाप आकर के रास्ता बताता है. कयामत का समय भी इसको कहा जाता है. అంటే శివబాబు చెప్తారు, చాలామంది బుద్ధిలో తక్కువ జ్ఞానం ఉండే దానివల్ల గడి అన్నీ మర్చిపోతూ ఉంటారు. అయితే మొదట్లో ఇది అర్థం కావాలి, వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. పతిత్ పావన్ శివబాబా ఒక్కరే, వాళ్ళే ఆస్తి ఇస్తారు. అంటే రాజుల కంటే రాజాగా చేస్తారు. మన దగ్గర ఒక పాట కూడా ఉంది, ఫైనల్గా ఆ రోజు వచ్చింది ఎట్లా అని. కొనలో ఆ రోజు వచ్చేసింది. ఏ రోజు వచ్చింది? కరెక్ట్ దారి దొరికిన రోజు.
అంటే భక్తి మార్గంలో మనం దారి వెతుకుతూ ఉంటాం. ద్వాపర యుగం నుంచి భక్తి చేసి 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 దారి వెతుకుతూ ఉంటే అప్పుడు శివబాబా వచ్చి మనకు దారి చూపిస్తారు. దారి చూపించిన తర్వాత మన శాంతిధాం పోదాం. అయితే ఇది వినాశ టైం, ఇప్పుడు మొత్తం వినాశం అయిపోతుంది. ఆసురీ సంప్రదాయం అంతా వినాశం అయిపోతుంది. तो आसुरी बंधन का सब हिसाब किताब चुक्त करके वापस चली जाएंगे. ఈ ఆసురీ బంధనాలు దాని లెక్కాచారం అంతా సమాప్తి అయిపోయిన వెంటనే అందరూ వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు. तो ज़रूर कुछ किया होगा ना. 84 जन्म के पार्ट को तुम अच्छी तरह से जानते हो. ये पार्ट बचता ही रहता है. शिव जयंती भी मनाते हैं, तो ज़रूर शिव आया होगा, कुछ किया होगा ना. అంటే 84 జన్మాని పార్ట్ కూడా మనకు బాగా అర్థమైంది. అయితే ఈ పార్ట్ తిరుగుతానే ఉంటుంది 84 జన్మలు. మధ్యలో మరి శివబాబా వస్తారు, శివ జయంతి చేస్తాం. శివ జయంతి చేస్తున్నారంటే గ్యారంటీ శివ భగవాన్ అవతరణ అయినారు అని అర్థమా లేదా? ఏదో చేసిపోయినారు మంచి పని, అందుకే शिव जयंती చేస్తారు. तो वही नई दुनिया बनाते हैं. ये लक्ष्मी नारायण मालिक थे, अभी नहीं हैं. तो बाप फिर राजयोग सिखाते हैं. ये राजयोग सिखाया जाता है, तुम्हारे सिवाय और कोई के मुख में आ नहीं सकता. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు భగవాన్ వచ్చినారు రాజయోగా నేర్పించేదానికి. ఇది మనమే అందరికీ చెప్తాం, వేరెవరికి తెలీదు. భగవాన్ వచ్చి రాజయోగా నేర్పించే విషయం మనమే అందరికి చెప్పేదానికి కూడా సాధ్యమవుతుంది. तो शिव बाबा हमको राजयोग सिखा रहे हैं. शिवोहम का भी जो उच्चारण करते हैं वो रॉन्ग है. మనుషులు శివోహంని చెప్తారు కదా, అది రాంగ్. అది ఎవరు శివబాబా అయ్యలేదు. శివోహం అంటే నేనే శివ అని అర్థం. అది ఎట్లా అవుతారు మనుషులు శివ? तुमको अभी बाप ने समझाया है, तुम ही चक्कर लगाकर ब्राह्मण कुल से देवता कुल में आ जाते हो. అంటే ఇప్పుడు మనకు తండ్రి వచ్చి చెప్పినారు, మనమే ఇప్పుడు బ్రాహ్మణ్ నుంచి మరి దేవత అయ్యి, దేవత నుంచి మరి క్షత్రియ శూద్ర వైశ్య. దీని పేరే హంసో సోహంని అర్థం. హంసో సోహం అంటే నేనే మొదట్లో శూద్రగా ఉండి బ్రాహ్మణ్ అయినాను, నేనే బ్రాహ్మణ్ పోయి దేవత అయిపోతాను, నేనే దేవత మరి క్షత్రియ అవుతాను. ఇది హంసో సోహం చక్రం. మరి ఫైనల్గా బ్రాహ్మణ్ అవుతాం. ఇది 84 జన్మాని చక్రం తిరుగుతూనే ఉంటుంది. 84 జన్మల్లో మనం బ్రాహ్మణ్, మరి దేవత, మరి క్షత్రియ, మరి వైశ్య, శూద్ర, మళ్ళీ బ్రాహ్మణ్. ఇంత చక్రానికి 84 జన్మ అవుతుంది. ఇదేం మంత్రం కాదు జపం చేసానికి, ఇది ధారణ చేసుకునే మాట. అర్థమైందా? మంత్రం లేదు. బుద్ధి మీ అర్థంతో रहना चाहिए. దీని అర్థం మీ బుద్ధిలో ఉంది కదా. तो वो तो सेकंड की बात है. जैसे बीज और झाड़ में सारा ध्यान आ जाता है, तो वैसे हमसो का राज भी सेकंड में आ जाता है. ఇట్లా బీజం మరి వృక్షం దాని ఐడియా బుద్ధిలో టక్కున వచ్చేస్తుందా లేదా? అట్లా హంసో సోహం అంటే ఈ చక్రం మొత్తం బుద్ధిలో వచ్చేయాలి. నేను ఏమేమి అవుతాను 84 జన్మల్లో అట్లా అని చక్రం. तो तुम किसको कहो, हम स्वदर्शन चक्रधारी है तो मानेंगे नहीं, कहेंगे ये तो सब आपका ऊपर, आपके ऊपर टाइटल रखा है. तो फिर तुम समझाएंगे कि कैसे हम 84 जन्म लेते हैं, ये चक्र कैसे फिरता है. आत्मा को अपनी 84 जन्म का दर्शन होता है. అంటే ఇప్పుడు ఎవరికైనా చెప్తే వాళ్ళు ఒప్పుకోరు మనుషులు, మన స్వదర్శన చక్రధారి అంటే. మనం వాళ్ళకి డీటెయిల్గా చెప్పాలి ఎట్లా ఆత్మ పునర్జన్మం తీసుకొని వస్తుంది. ఆ పునర్జన్మని రహస్యమే ఆత్మదర్శన్. అది
నేను ఆత్మ ఎట్లా పునర్జన్మలో వస్తాను, నా దర్శనం దీన్ని చెప్పండి. దీని పేరు స్వదర్శన్ చక్రధారి ఎట్లా అని. पहले तुम सुनकर के चमक जाते हैं, पहले तो सुनकर चमक जाते हैं, ये फिर क्या घोड़ा लगाते हैं. तो जब तुम बाप का परिचय देंगे तो గపోడా नहीं लगेगा. మొదట్లోనే స్వదర్శన్ చక్ర అని మాట చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళంతా అబద్ధం చెప్తారు అట్లా అని. అందుకే ఫస్ట్ శివబాబా పరిచయం ఇవ్వాలి. ఫస్ట్ శివబాబా పరిచయం ఇచ్చిన తర్వాత ఏమైనా చెప్తే నమ్ముతారు. అంటే వాళ్ళకు బాబా తలంపు రావాలి మొదట్లో. గాతే భీ హై బాప్ ఆయే హై, आप आएंगे तो हम वारी जाएंगे, పాట పాడతారు. ఓ భగవాన్ నువ్వు వస్తే నేను సమర్పణ అయిపోతాను అట్లా అని. అయితే ఏం చేస్తారు, ఇప్పుడు భగవాన్ వచ్చినారు, తలంపైన చేస్తారా? సమర్పణ కాలేదంటేను తలంపైన చేస్తూ ఉంటారా? तो आपको ही याद करेंगे. बोला ना, बाप कहते हैं तुम कहते थे अभी फिर तुमको तो याद दिलाता हूँ. మనం ఏం భక్తి మార్గంలో చెప్పినామో దాని స్మృతి ఇస్తారు బాబా. మీరు మొదట్లో ఇట్లా చెప్తూ ఉంటిరా లేదా, ఇప్పుడు ఇట్లా చేయండి అని చెప్తారు. ఫిర్ నష్ట ముహ హూజావ్, ఇప్పుడు నష్ట ముహ అయిపోండి. तो इस देश से नष्ट मोह बन जाओ, अपने को आत्मा समझ मुझे याद करो तो तुम्हारी विकार विनाश हो जाएंगे. ये मीठी बात सबको पसंद आएगा. అంటే బాబా చెప్తారు, మీరు ఈ మధురమైన శబ్దం అందరికి చెప్పండి, సందేశం. మీరు ఆత్మని అనుకుని భగవాన్ తలంపు చేయండి, మీ వికారం అంతా వినాశం అయిపోతుంది, మీరు చేసిన పాప అంతా భస్మ అయిపోతుంది అని చెప్తే వాళ్ళు చాలా సంతోషం అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మనుషులు చాలా పాపం చేస్తారు. అయితే అదన్నీ ఎట్లా పోయేది అని తెలియలేదు. సరే నువ్వు ఏం పాపం చేస్తావో అదన్నీ భస్మ అయిపోతుంది, నువ్వు ఆత్మని అనుకుని భగవాన్ తలంపు చెయ్యని చెప్తే మా మనసుకు చాలా సంతోషం అయిపోతుంది. ఈ మధురమైన సందేశం అందరికీ ఇవ్వాలి. बाप का परिचय नहीं होगा तो फिर किसी न किसी बात में संशय उठेगा. इसलिए पहले 3-4 चित्र रखो जिसमें बाप का परिचय हो. बाप का परिचय मिलने से वर्षा भी मिल जाएगा. అంటే బాబా చెప్తారు మాటని ఏమంటే తండ్రి పరిచయం ఇచ్చేది. తండ్రి పరిచయం లేకంటే వేరే వేరే మాటలు చెప్తే వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. అందుకే ముఖ్య మాట తండ్రి పరిచయం ఉండే 3-4 చిత్రాలు ఉంది. ఆ చిత్రాలు చెప్తే వాళ్ళకి అట్లీస్ట్ తండ్రి పరిచయం ఆధారంలో ఆస్తి అయినా దొరుకుతుంది. వేరే ఏం చేయలేదంటేను వాళ్ళకి ఆస్తి అయినా దొరుకుతూ ఉంటుంది. फिर बाप कहते हैं मैं तुमको राजाओं का राजा बनाता हूँ, ये चित्र भी बनाओ. భగవాన్ చెప్తున్నారు నేను మిమ్మల్ని రాజుల కంటే రాజాగా చేస్తాను అట్లా అని. ఆ చిత్రం పెట్టుకోవాలి. డబుల్ సిర్తాజ్ राजाओं के आगे सिंगल सिरताज राजा माथा टेकते हैं. आपे ही पूज्य आपे ही पुजारी का भी राज समझाया जाता है. అంటే ఒక చిత్రం ఉంది. ఎట్లా దేవతల ముందు రాజులు పోయి నమస్కారం చేస్తారు కదా, అదే రాజుల కంటే రాజా అంటే ఈ చిత్రం తీసుకొని పోయి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎట్లా మనమే పూజ్యగా ఉండి పూజారి అయినా అని కూడా చెప్పాలి. तो पहले बाप की पूजा करते हैं, फिर अपना ही चित्र का पूजा करते हैं. जो पावन होकर के गए हैं उनका चित्र बनाए बैठ करके पूजा करते हैं. అంటే మొదట్లో మనం తండ్రి పూజ చేస్తూ ఉంటుంది శివలింగం. తర్వాత మనదే లక్ష్మీనారాయణ చిత్రం, మన దేవతల చిత్రాన్ని పెట్టి మనం పూజ చేసేది స్టార్ట్ చేస్తాం. ఎవరందరూ పవిత్రంగా ఉంటారో వాళ్ళ పూజ చేస్తూ ఉంటారు. ये भी तुमको अभी ज्ञान मिला है. आगे तो भगवान के लिए ही कह देते थे आप ही पूज्य आप ही पुजारी. अभी तुमको समझाया गया है, तुम ही इस चक्र में आते हो. बुद्धि में ये नॉलेज सदैव रहती है. అంటే ఈ శివబాబా చెప్తారు, మొదట్లో మనం ఏం చెప్తూ ఉంటేమంటే భగవాన్ను చూసి నువ్వే పూజ్య నువ్వే పూజారి అట్లా అని.
ఇప్పుడు మనకు అన్ని విషయాలు అర్థమైంది, మనమే పూజ్య, మనమే పూజారి అవుతాం. ఈ చక్రంలో మనం ఎట్లా వస్తాం అని కూడా మనకు బాగా అర్థమైంది. మరి బాబా చెప్తారు, ఈ బుద్ధిలో, మీ బుద్ధిలో ఎప్పుడు ఈ జ్ఞానం ఉండాలి, మళ్ళీ వేరే వాళ్ళకి కూడా చెప్తూ ఉండాలి. మనం ఏమేమి అర్థమైందో మనకు అది వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. మనం धन दिए धन न कूटे, जो धन दान नहीं करता है उसको मनहूस कहा जाता है. ఎంత ధనం ఇస్తామో అంత ధనం ఖాళీ కాదు, వస్తానే ఉంటుంది. ఎవరు దానమే ఇవ్వలేదు వాళ్ళని కంజూస్ అని చెప్తారు, పిస్నారి వాళ్ళు. జ్ఞానధనం బాగా దానం ఇవ్వాలి. बाप ने जो समझाया है वो फिर दूसरों को भी समझाना है. नहीं समझाएंगे तो मुफ्त में अपना समय अपना घाटा डाल देंगे. బాబా మనకి ఏమంతా చెప్తారో అది వేరే వాళ్ళకి మనం చెప్పాలి, లేదంటే అనవసరంగానే మనం నష్టమైపోతూ ఉంటాం, మనకేమీ ప్రాప్తి ఉండదు. తర్వాత గుణ भी धारण नहीं करेंगे, అప్పుడు గుణం కూడా ధారణ కాదు. వేరే వాళ్ళకి చెప్పలేదంటే మన లోపల ఏ మంచి గుణం రాదు, మన నడవడికి కూడా మారదు. तो हर एक अपने को समझ सकते हैं ना. तुमको तो अभी समझ मिली है, बाकी सब है बेसमझ. అంటే అందరం వాళ్ళని గురించి తెలుసుకోవచ్చా లేదా? మనకి ఇప్పుడు తెలివి వచ్చింది, నా గుణాలు ఏమి, నా నడవడికి ఏమి చెక్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళకు తెలివే లేదు మనుషులు. तो तुम सब कुछ जानते हो, बाप कहते हैं. इस तरफ है दैवी संप्रदाय, उस तरफ है आसुरी संप्रदाय. बुद्धि से तुम जानते हो अभी हम संगम युग पर है. एक ही घर में एक संगम युग में है, दूसरा कलयुग में है. दोनों इकट्ठे रहते हैं. फिर देखा जाता है हंस बनने लायक नहीं है तो युक्ति रची जाती है, नहीं तो विघ्न डालते हैं ना. శివబాబా చెప్తారు, ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచంలో ఒక సైడ్ దైవీ సంప్రదాయం వాళ్ళు, అంటే మన అందరం సంగం యుగ వాళ్ళు, ఇంకొక సైడ్ కలియుగం వాళ్ళు, ఆసురీ సంప్రదాయం వాళ్ళు. సో ఇప్పుడు మన సంఘంలో ఉన్నాం. ఒకే ఇంట్లో ఒకరు సంగం యుగవాసి ఉంటే ఒకరు కలియుగవాసి ఉన్నారు. అయితే ఇద్దరు చేరి ఉంటారు, మళ్ళీ కొంచెం టైం చూస్తారు, జ్ఞానం ఇచ్చి చూస్తాం, హంస అయ్యే లాయకే లేదు అంటే వేరే ఏదైనా యుక్తి రచన చేయాలి, లేదంటే విఘ్న వేస్తానే ఉంటారు. ఎవరు జగడం వేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర మనం యుక్తిగా నడుచుకోవాలి. హంస మనం, వాళ్ళు కొంగ, ప్రయత్నం చేయాలి. మన సమానం ఆ కొంగనే హంస చేస్తానికి ప్రయత్నం చేయాలి, లేదంటే వాళ్ళు ఎప్పుడు చూసినా మనకు కష్టం ఇస్తానే ఉంటారు. नहीं तो तंग करते रहते हैं, युक्ति से किनारा करना पड़ता है. విఘ్న తో పడేగాన అంటే వాళ్ళు మనకు కష్టం ఇస్తూ ఉంటారు. చాలా యుక్తిగా మనం కొంచెం సైడ్ వచ్చేయాలి, వేరే సైడ్ వచ్చేయాలి, ఆ కొంగ దగ్గర ఉండకూడదు. విఘ్న ఏమో వేస్తానే ఉంటారు వాళ్ళు. ऐसे नॉलेज तो तुम ही देते हो, मीठा भी बहुत बनना है, नष्ट मुहा भी बनना होना पड़े. एक विकार को छोड़ा तो दूसरा और विकार किटपिट करेंगे मचाएं. समझा जाता है जो कुछ भी होता है कल्प पहले मुवाफिक होता है. అంటే ఇక్కడ చాలా మధురంగాను ఉండాలి, పవిత్రంగాను ఉండాలి, నష్టమోహ కూడా కావాలి. లేదంటే ఒక వికారాన్ని వదిలేకపోతే ఇంకొకటి వచ్చి హింస చేస్తూ ఉంటుంది. సో కల్పం ముందు ఏం జరిగిందో అదే జరుగుతుంది అనుకోండి. అయినా మన లక్ష్యం పెట్టుకోవాలి, అన్ని వికారాలను త్యాగం చేయాలి. బడి జోర్సే చమాట్ కాలేతే, లేదంటే ఫోర్స్గా వికారాలు వచ్చి మనని కొట్టేది. फिर कहा जाता है कल्प पहले भी चमाट खाए. మాలి బాబా చెప్తారు, కల్పం ముందు కూడా నీకు ఇట్లా చెంప దెబ్బ దొరికింది, ఇప్పుడు కూడా మాయ చెంప దెబ్బ వేస్తుంది. ఎందుకంటే వికారం, ఏదో ఒక వికారం లోపల ఉంది.
हर एक अपने अंदर से समझ सकते हैं, लिख भी सकते। बाबा हम क्रोध में आ गए लिखते भी है ना, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ మనసును తెలుసుకోవచ్చా లేదా? ఎట్లా ఒక్కొక్కరు రాస్తారు బాబా, ఒక్కొక్కరు రాస్తారు బాబా నాకు కోపం వచ్చేసింది అని రాస్తారు. మరి కొందరు ఏమేమి రాస్తారు, ఫలానా మార్ దియా, భూల్ హో గई, ఫలానే కో మార్ దియా, కోపం వచ్చి నేను ఫలానానే కొట్టేసాను రాస్తారు. तो बाप समझाते हैं जितना हो सके కంట్రోల్ కర్. ఇట్లా అంతా కోపంలో ఎవరిని కొట్టకూడదు, కంట్రోల్ చేసుకోవాలి. బాబా చెప్తారు कैसे कैसे मनुष्य है, अबलाओं पर कितने अत्याचार करते हैं. पुरुष बलवान होते हैं ना, स्त्री अबला होती है. बाप फिर तुमको ये गुप्त लड़ाई सिखाते हैं जिससे तुम रावण पर जीत पा लेते हो. ये लड़ाई कोई की बुद्धि में नहीं है, तुम्हारे में भी नंबरवार है जो समझ सकते हो. यह बिल्कुल ही नई बात. బాబా చెప్తారు మనుషులు ఎంత వండర్ఫుల్, ఎట్లా ఎట్లా ఉన్నారు. పాపం స్త్రీలను కొడతారు, స్త్రీ అబలా ఉంటుంది, పురుషు శక్తిశాలిగా ఉంటారు. పాపం ఎప్పుడు ఆమె దెబ్బ తీసుకునే ఉంటుంది. బాబా మరి మనకు ఈ గుప్తంగా ఉండే యుద్ధం నేర్పిస్తారు, ఎట్లా మనం రావణ్ణి జయించేది ఇది నేర్పిస్తారు బాబా మనకు. ఇది మనసు లోపలనే జగడం, బయట జగడాలు ఏం లేదు. అర్థమైందా? సో ఇక్కడ నంబర్ వార్ ఈ విషయాలంతా తెలుసుకున్నారు. తెలుసుకొని చాలా యుక్తిగా నడుచుకోవాలి, వికారాలు రాకుండా చూసుకోవాలి, ఎవరు మన హింస చేయకుండా విధానంలో మనం నడుచుకోవాలి. ఇదంతా కొత్త మాటలు బాబా నేర్పిస్తారు. अभी तुम पढ़ रहे हो सुखधाम के लिए, ये भी अभी याद है, फिर भूल जाएंगे. मूल बात है ही याद की यात्रा, याद से ही पावन बन जाएंगे. అంటే ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాం సుఖధాం కోసం, ఇదన్నీ స్మృతిలో సదా పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. అయినా బిడ్డలు మర్చిపోతూ ఉంటారు. ముఖ్య మాటనే తలంపున యాత్ర. బాబా తలంపులో ఉంటేనే మనం పవిత్రం అయిపోతాం. अच्छा मीठे मीठे सिखल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा कोसर मुख्य सार. कुछ भी होता है तो भावी समझ शांति में रहना है, क्रोध नहीं करना है. जितना हो सके अपने को कंट्रोल करना है, युक्ति रचना है, आप समान बनाने की कोशिश करनी है. బాబా చెప్తారు ఏమైనా జరగని ఇదంతా డ్రామాలో ఇట్లా ఉంది అని అనుకోవాలి, శాంతిగా ఉండాలి. కోపం వచ్చి కొట్టేది ఇదాన్ని చేయకూడదు, మనం మనని కంట్రోల్ చేసుకోవాలి. మరి యుక్తి రచన చేయాలి, వేరే వాళ్ళని కూడా మన సమానం చేసేదానికి ప్రయత్నమైనా చేయాలి, వాళ్ళని కూడా బాబా బిడ్డగా చేసేదానికి కోసరం. తర్వాత రెండో పాయింట్, बहुत प्यार और नम्रता से सबको बाप का परिचय देना है. చాలా ప్రీతిగా మరి నమ్రతతో అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి. सबको यही मीठी मीठी बातें सुनाओ कि बाप कहते हैं अपने को आत्मा समझ मुझे याद करो, इस देह से नष्ट मोह हो जाओ. అంటే చాలా మధురంగా నమ్రతతో అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి, అందరికీ ఇదే విషయం చెప్పాలి. స్వయంన ఒక ఆత్మని అనుకొని తండ్రి తలపు చేయండి, నష్టమోహ కూడా కావాలి అట్లా అని చెప్పాలి. మరి వరదానం, नम्रता रूपी कवच द्वारा व्यर्थ के रावण को जलाने वाले सच्चे स्नेही सहयोगी भाव. नम्रता रूपी कवचం ద్వారా వ్యర్థ అని అంటే రావణ్ణి కాల్చేవాళ్ళు సత్యమైన స్నేహి సహయోగి భావ.
వ్యర్థమే రావణ, దాన్ని కాల్చేయాలి. వాళ్ళే सच्चమైన स्नेही सहयोगी आत्मा। तो कोई कितना भी आपके संगठन में कमी ढूंढने की कोशिश करे, लेकिन ज़रा भी संस्कार स्वभाव का टक्कर दिखाई न दे। బాబా చెప్తారు, వేరే వాళ్ళు మన అందరిలో, మన బాబా బిడ్డల్లో ఈ సంఘటనలో ఎంతైనా తప్పు చూసేదానికి ట్రై చేస్తారు, ఏమేమి తప్పు వీళ్ళు చేస్తారు అట్లా అని. అయినా కూడా మన ఈ పాత స్వభావ సంస్కారం వాళ్ళకు కనిపించకుండా ఉండాలి. అట్లా మనం నడుచుకోవాలి. ఈ టగ్ ఆఫ్ వార్ కనిపించకూడదు. లోపల టగ్ ఆఫ్ వార్ అవుతూ ఉంటుంది, కానీ మనం బయట దానికి చూపించకుండా ఉండాలి బయట వాళ్ళకి. అగర్ కోయి గాలి బీ దే, ఇన్సల్ట్ బీ కరే, ఆప్ సెయింట్ బన్ జావ్. బాగా చెప్తారు, ఎవరైనా మన ఇన్సల్ట్ చేస్తే, గ్లాని చేస్తే, అవమానం చేస్తే మనం సెయింట్ అయిపోవాలి. అంటే సాధులాగా ఉండాలి. సాధు అంటే యోగి, మన యోగి కావాలి. అగర్ కోయి రాంగ్ బీ కర్తా హై తో ఆప్ రైట్ కరో. ఎవరైనా తప్పు చేస్తే మనం ఏమో రైటే చేయాలి. కోయి టక్కర్ లేతా హై తో ఆప్ ఉసే స్నేహ కా పానీ దో. ఎవరైనా మన ఇట్లా జగడానికి వస్తారనుకోండి, మనం వాళ్ళకు స్నేహాన్ని నీళ్లు ఇవ్వాలి. ये क्यों कैसा ऐसा क्यों करता है, ये संकल्प करके आग पर तेल नहीं डालो. వాళ్ళకి మరి వీళ్ళెందుకు ఇట్లా చేస్తారు, అట్లా అంతా మాట్లాడి నిప్పులో ఇంకాను ఆయిల్ వేయకూడదు. మనం ఎందుకు ఏమి ఇట్లా చేస్తామంటే వాళ్ళు ఇంకా కోపం వచ్చి ఏమేమో చేస్తారు. అందువల్ల మనం శాంతిగా ఉండాలి. నమ్రతా కా కవచ్ పహన్కే రహో. నమ్రతాది కవచం వేసుకొని ఉండాలి. జహా నమ్రతా హోంగా వహా స్నేహ और सहयोग भी अवश्य होगा. ఎక్కడ నమ్రత అనే గుణం ఉంటుందో అక్కడ స్నేహం, సహయోగం కూడా అవశ్యంగా ఉంటుంది. అందువల్ల నమ్రతలో నడుచుకోవాలి. స్లోగన్, మేరే పన్ కి అనేక హద్దు కి భావన, ఏక్ మేరా బాప్ మీ సమాధు. అంటే నాది 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 అనేక మాటలు ఉంటుంది, అనేక భావనలు ఉంటుంది. నా స్వభావం, నా సంస్కారం, నా ఫీలింగ్స్ నాది నాది అట్లా అని అదన్నీ బాబాలో వేసేసి నా బాబా అని చెప్పేయండి చాలు. అప్పుడు ఈ వెరైటీ భావన అంతా సమాప్తి అయిపోతుంది. ఓం శాంతి.